నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ టాలీవుడ్లో సీనియర్ హీరోస్ అందరిలో ఫుల్ ఫామ్లో ఉన్నాడు బాలయ్య. జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. 3 వరుస విజయాలు నమోదు చేసి 100% సక్సెస్ రేట్తో చెలరేగిపోతున్నాడు. 3 సార్లు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్లో ఒక రేర్ రికార్డ్ పెట్టాడు. అఖండ మూవీ నుండి బాలయ్య స్టోరీ సెలెక్షన్ పూర్తిగా మారిపోయింది. గెటప్, లుక్స్, స్టోరీ సెలెక్షన్ వీటన్నింటిపైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేశాడు. మాస్ ఆడియన్స్లో తిరుగులేని స్టార్డమ్ ఉన్న బాలయ్య మాస్ ఆడియన్స్ని మెప్పిస్తూనే ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా థియేటర్స్కి రప్పించే స్టోరీని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వరుస విజయాలతో యమ జోరు మీదున్న బాలయ్య అదే ఊపులో మరో మంచి విజయాన్ని ఇండస్ట్రీకి అందించబోతున్నాడు. డబుల్ హ్యాట్రిక్కి రంగం సిద్ధం చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి హిట్టిచ్చిన బాబీ డైరెక్షన్లో బాలయ్య మార్క్ ఎలివేషన్స్తో హై బడ్జెట్లో హై యాక్షన్ డోస్తో అద్భుతమైన విజువల్స్తో కళ్ళు చెదిరే లొకేషన్స్లో రూపొందించిన మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్, టైటిల్ టీజర్ మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పిస్తున్నాయి. డాకు మాన్సింగ్ అనే రియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని బాలయ్య ఇమేజ్కి తగ్గట్టు మార్పులు చేసి రూపొందించాడు బాబీ. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ఆడియన్స్కి మంచి ఫీస్ట్ ఇచ్చాయి. డాకు మహారాజ్ ట్రైలర్ కోసం వెయిటింగ్ అంతా. టీజర్లో బాలయ్యకి ఇచ్చిన ఎలివేషన్స్ని హైలైట్ చేస్తే సాంగ్లో మాత్రం బాలయ్య నటించిన డాకు మహారాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. ఇకపోతే టైటిల్ టీజర్, టైటిల్ సాంగ్ రెండూ చూసి ఇది పక్కా మాస్ యాక్షన్ మూవీ, ఇది కేవలం మాస్ ఆడియన్స్ని టార్గెట్గా చేసుకొని వస్తున్న మూవీ అని అనుకున్నారు. కానీ చిన్ని చిన్ని అనే సాంగ్ అందరి ఒపీనియన్ని పూర్తిగా మార్చేసింది. సినిమాలో మాస్ ఆడియన్స్కి కావాల్సిన అన్ని అంశాలను టచ్ చేస్తూనే సెంటిమెంటల్ సీన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని, అసలు ఆ మాటకు వస్తే సినిమా మొత్తం ఎమోషన్ పైనే నడుస్తుందని నిన్న ఇంటర్వ్యూలో నాగవంశీ చెప్పాడు. లేటుగా ప్రమోషన్లు స్టార్ట్ చేసినా లేటెస్ట్గా క్యాల్కులేటెడ్గా సినిమా పైన హైప్ పెంచుకుంటున్నాడు డాకు మహారాజ్. పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియా మూవీ రేంజ్లోనే గట్టిగా సౌండ్ చేస్తుంది. చిన్నగా మొదలెట్టి మొత్తం సంక్రాంతి అటెన్షన్ని తన వైపు తిప్పుకుంటున్నాడు బాలయ్య. ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. డే 1 రికార్డులు పక్కా. అయితే సినిమాకి తగ్గట్టుగా, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా సినిమాకి పాజిటివ్ టాక్ పడిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసమే జరిగేది. మరి డాకు మహారాజ్ ప్రమోషనల్ కంటెంట్ గురించి, సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.